మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు యాపిల్ మ్యాక్ మినీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. సో ఇది వచ్చేసి మనకి అమెజాన్‌లో అలాగే యాపిల్ ఇండియా వెబ్సైట్‌లో మనకి అవైలబుల్‌గా ఉంది. సో ఒకసారి అయితే మనం చూసేద్దాం. సో మనకి బాక్స్ అయితే ఇలా మనకి ఈకో ఫ్రెండ్లీ బాక్స్‌లో అయితే మనకి రావడం జరిగింది. చూసుకోవచ్చు, మనకి బాక్స్ అయితే కంప్లీట్గా మనకి అట్ట ముక్కతోని తయారు చేయడం, అంటే కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ అండి. మనకి రీసైకిల్ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మనకి యాపిల్ వాళ్ళు ఐఫోన్ అలాగే మీరు ఆల్రెడీ మ్యాక్బుక్ ప్రో కానీ మ్యాక్బుక్ ఎయిర్ కానీ చూసుంటే మీకైతే ఇది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మనకి ర్యాప్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నట్టు, అంటే జస్ట్ ర్యాపింగ్ చేయడమే. మనకి ఈవెన్ సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ఇక్కడ కూడా మనం యూజ్ చేయడానికి అయితే ఉండదు. సో మనకి బాక్స్ పైన చూసుకున్నట్టయితే మనకి మ్యానుఫ్యాక్చర్ బై ఇచ్చారు, అలాగే ఇంపోర్టెడ్ బై ఇచ్చారు, అలాగే నెట్ క్వాంటిటీ ఏమేమి ఉన్నాయంటే మ్యాక్ మినీ ఒకటి, అలాగే పవర్ కార్డ్, అలాగే మంత్ అలాగే ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇచ్చారు. ఎంఆర్పి వచ్చేసి మనకి 59,900 ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ర్యాప్ చేయడమేనండి. సో మనకి యాపిల్ బాక్సెస్కి అయితే ఇలానే కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి జస్ట్ దీన్ని ర్యాప్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనకి బాక్స్ పైన చూపించిన విధంగా మనకి ఒక మ్యాక్ మినీ అలాగే పవర్ కార్డ్ బాక్స్ అయితే మనకి దీంట్లో ఉంటుంది. సో చూసుకోవచ్చు, మనకి జస్ట్ ఓపెన్ చేయగానే ఇలా అనేస్తే మనకి బాక్స్ అయితే పైకి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, చాలా ఈజీగా మనకి ఎటువంటి సీజర్స్ కానీ నైఫ్స్ కానీ అవసరం లేకుండానైతే మనకి ఇదైతే మనకి బయట ఓపెన్ అయిపోయింది. చూసుకోవచ్చు, బాక్స్ అయితే మనకి కంప్లీట్ వైట్లో, అలాగే దీని కలర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో అయితే మనకి ఇది అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ బేసిక్ వేరియంట్ అండి. సో మనకి ఫోటోషాప్ కానీ లేకపోతే 4K ఎడిటింగ్ కానీ ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే బేసిక్గానైతే వర్క్ చేస్తుంది, మరీ డీప్గా అయితే వర్క్ చేయదు. సో వచ్చేసి మనకి 8GB యూనిఫైడ్ మెమొరీ, అలాగే 256GB SSD మెమొరీతోనైతే, అలాగే యాపిల్ M2 చిప్తోనైతే ఇది రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి 2 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉన్నాయి, అలాగే ఒక HDMI పోర్ట్ ఉంది, అలాగే 2 USB-A పోర్ట్స్ ఉన్నాయి, అలాగే ఈథర్నెట్ ఉంది, మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది, అలాగే వైఫై 6E అండ్ బ్లూటూత్ 5.3తోనైతే మనకి ఇది రావడం జరుగుతుంది. అలాగే మనకి ప్రీ ఇన్స్టాల్ మ్యాక్ ఓఎస్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందని ఇక్కడ ఏం జరిగింది. అలాగే దీని వెయిట్ వచ్చేసి మనకి 1.2 kg అయితే అని మెన్షన్ చేశారు. దీని వెయిట్ 1.2. సో మనకి ఈజీగా క్యారీ కూడా చేసుకోవచ్చు. సో మనకి బాక్స్ పైన చూపించిన విధంగా డీటెయిల్స్ కూడా దీనిపైన కూడా ఇవ్వడం జరిగింది. సో బాక్స్ అయితే మనకి చూడొచ్చు, మనకి కంప్లీట్గా సీల్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనమే ఓపెన్ చేసుకోవచ్చు హ్యాండ్స్తో, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయకుండా. సో మనకి బ్యాగ్స్ ఓపెన్ చేయగానే మనకైతే నార్మల్గానే ఓపెన్ చేయొచ్చండి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మ్యాక్ మినీ అయితే మనకి కనిపిస్తుందని చూసుకోవచ్చు. మనకి మ్యాక్ మినీ వచ్చేసింది. సో బాగుందండి. అంటే 1.2 kg అన్నారు కదా, సో ఆ వెయిట్లోనే ఉంది, కొంచెం బరువుగానే ఉంది. ఇంకా లోపల చూసుకుంటే మనకి బుక్లెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. మనకి ఒక పెద్ద యాపిల్ స్టిక్కర్ కూడా ఇచ్చారు. మనకి ఐఫోన్తోనైతే మనకి 2 స్టిక్కర్స్ వస్తాయి, ఈ మధ్య 1 స్టిక్కరే వస్తుంది. సో అలాగే దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి, ఒక్కసారి మనకి ఓపెన్ చేయగానే మనకి ఏమేమి ఉంటాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పవర్ బటన్, అలాగే పవర్ ఈథర్నెట్, అలాగే 2 థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే ఇచ్చారు, అలాగే ఒక HDMI పోర్ట్, అలాగే ఒక USB-A పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి మ్యాక్ ఆన్ చేసిన తర్వాత లోపల సెట్టింగ్స్ ఏవేమి ఉంటాయని కూడా ఈ మనకి మాన్యువల్లో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటిని పక్కన పెట్టేసుకుంటే మనకి సో పవర్ కార్డ్ కూడా చూసుకోవచ్చు. మనకి వాళ్ళు ఆల్రెడీ మనకి బాక్స్ పైన మెన్షన్ చేశారు కదా, ఒక మ్యాక్ మినీ అలాగే పవర్ కార్డ్ అని ఇవ్వడం జరిగింది కదా. సో మనకి పవర్ కార్డ్ అయితే దీన్ని కూడా మనకి ఒక అంటే పేపర్ టైప్ దాంట్లో మనకి హార్డ్ పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదండి, కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ అయితే మనకి చూసుకోవచ్చు మనకి బాక్స్లో. సో మనకి ఇండియన్ పవర్ కార్డ్ అండి ఇది, ఎందుకంటే మనకు మ్యానుఫ్యాక్చర్ అనేది ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మనకి ఇండియన్ పవర్ కార్డ్ మనకి రావడం జరిగింది. సో చాలా క్వాలిటీ అయితే ఉందండి, ఎందుకంటే యాపిల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. సో మనకి మెయిన్గా చూసుకుంటే ఈ బుక్లెట్ ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి మ్యాక్ మినీ అండి. సో మనకి ముందుగా చెప్పుకున్న విధంగా సో వచ్చేసి మనకి 8GB మెమొరీతోనే వస్తుందండి, అంటే 8GB ర్యామ్ అండి. సో మనకి అలాగే 8 కోర్ CPU, అలాగే 10 కోర్ GPUతో కూడా మనకి, అలాగే
మ్యాక్ యాపిల్ M2 చిప్తోనైతే మనకి ఇది రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ ఉంటాయండి. సో వచ్చేసి కంప్లీట్లీ బేసిక్ వర్షన్ అండి. సో అలాగే దీంట్లో మ్యాక్ M2 Pro అని కూడా ఉంటుంది. సో అది కూడా బాగుంటుంది. సో మనకి ఏంటంటే దీంట్లో 8 GB మెమొరీ ఇవన్నీ మనకి సఫిషియెంట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఒక బ్లాక్ స్టిక్కర్ అయితే ఇచ్చారు మనకి వాటికి ప్రొటెక్షన్ కోసం. దీన్ని డైరెక్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏమేం పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ మనకి కంప్లీట్గా తెలిసిపోతుంది. మనకి ఆల్రెడీ బాక్స్ పైన మెన్షన్ చేశారు కదా అలా. సో ఇక్కడ వచ్చేసి పవర్ బటన్ అండి, అలాగే ఇది పవర్ కేబుల్ పెట్టుకునేది మనకి. ఇది వచ్చేసి ఈథర్నెట్ పోర్ట్, అలాగే థండర్ బోర్డ్ పోర్ట్, అలాగే HDMI, అలాగే USB, అలాగే ఇది ఎయిర్ వెంట్ అండి. మనకి ఇక్కడ నుంచి హీట్ని మనకైతే ఇది బయటకు పంపించేస్తుంది. సో ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి. సో దీని కంప్లీట్ రివ్యూ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా నేను మీకు చెప్తాను. సో మనకి స్టార్ట్ చేసిన విధంగా ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా దీన్ని సెటప్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి యాపిల్ మ్యాక్ మినీ అన్బాక్సింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.